ఒక్క నిమిషం మా డాడీతో మాట్లాడతాను. ఓకే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, బాగున్నావా? బాగున్నాను డాడీ. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? ఎగ్జామ్స్ అన్ని బాగా రాశాను. అమ్మ బాగుందా డాడీ? బాగుందిరా, ఇదిగో అమ్మకిస్తున్నా. అమ్మ లహరి, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. ఎగ్జామ్ బాగా రాసావా? మమ్మీ వస్తున్నాను మమ్మీ, రేపే వస్తాను. ఏంటి, రేపు వస్తున్నావా? అవును మమ్మీ. రా తల్లి, నీకోసం మీ నాన్నగారు నేను ఎదురు చూస్తున్నాం. ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్. తల్లి. బాయ్. ఏమండి, అమ్మాయి రేపు వస్తుందంటండి. సరే రాని రాని. సరే, టిఫిన్ తీసుకొస్తాను. ఏంటండి? హాయ్ నీరజ్. హాయ్ డాడీ. నీరజ్ ఎలా ఉన్నావురా? బాగున్నాను డాడీ. హాయ్ మమ్మీ. హాయ్ పప్పు. నేను పప్పుని కాదు. ఏం నాన్న, బాగా తగ్గిపోయావురా? సరిగ్గా అన్నం తింటలేదా? డాడీ, అమ్మ అన్నయ్యకే సపోర్టు, నాకెవరు వద్దు పో. సారీ సారీ చెల్లమ్మా. అర్జున్ కమ్ 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 కమ్. హాయ్ సార్, మీరంతా ఆనందంగా ఉండటం చూసి సంతోషంగా చూస్తూ ఉన్నాను. అర్జున్, హీఈస్ మై సన్. హాయ్, ఐ యామ్ అర్జున్. హాయ్, ఐఎమ్ నీరజ్. హాయ్ ఆంటీ. హాయ్. అర్జున్, నిన్నెందుకు రమ్మన్నానంటే మనకు వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ డిజైన్ వర్క్ ఉంది. అది మన వాళ్ళకి చూపించి నువ్వు 15 days అక్కడే ఉండి రావాలి. నువ్వు వెళ్తావా? వెళ్తాను సార్. అర్జున్ సార్, అక్కడ పిఏ ఉంటాడు, నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నేను మాట్లాడాను, రేపే బయలుదేరు. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్ బాయ్. బాయ్. చాయ్ ఇవ్వమ్మా. హాయ్ రా అర్జున్. సుధీర్, చెప్పరా. ఎక్కడున్నావు? అమీర్పేటలో ఉన్నాను రా. ఎందుకు? ఏం లేదు, నీకు చిన్న విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఏం లేదు, మా సారు వైజాగ్ ఒక 15 రోజులు పని మీద వైజాగ్ పంపిస్తున్నాడు. ఏంటి, వైజాగ్ వెళ్తున్నావా? అవును. ఎప్పుడు వెళ్తున్నావు? రేపు బయలుదేరుతాను. సరే, ఎప్పటి వరకు ఉంటావు? కంపెనీ పని మీద ఒక 15 days వర్క్ చూసుకుని వచ్చేస్తాను. అవునా? సరే సరే, సంతోషం. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. అన్ని విషయాలు నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం అక్కడే ఉంటున్నావు. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండాలా. నా మాట విను, నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు ఉంటున్నావు అంతే. నేను ఇప్పుడే మా మామయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్తున్నాను. ఓకే, బాయ్. హలో, మామయ్య, నా ఫ్రెండ్ అర్జున్ వస్తున్నాడు. రేపు మార్నింగ్ బయలుదేరి వస్తాడు. 15 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. సరే మామయ్య, ఉంటాను.